జై ధ్యాన మండలి ఈరోజు మన సమావేశం కావడం అందరికీ ఆనందించదగిన విషయం. అగ్నిహోత్ర గారు ఇలా అగ్నిహోత్రంతో మన సత్సంగాన్ని ఎందుకు చేసినప్పుడు అగ్నిహోత్రం పెట్టాం అందరి ఇళ్ళలో అయితే మనం శాఖలో ఉన్నది దగ్గర దగ్గర మనం 30,000 మందికి 80 క్లాసులు ప్రమోషన్ అందించాం. 30,000 మందిలో మనకి 30 మంది మిగిలారు, అంటే 1% 0.1%. కాబట్టి ఆ 30,000 మందిలో 30 మంది మిగిలినామంటే మన యాక్చువల్గా రత్నాలమే, దాంట్లో డౌట్ ఏం లేదు. రత్నాలం అనటంలో ఇలాంటి అనుమానం లేదు. కాబట్టి మనం ఉన్న కొంతమంది ఏంటి సరే క్రమశిక్షణతో ముందుకెళ్తేనే మనం ఇంకా డెవలప్ అవుతాం, ఇంకా 10 మందిని మనం ఆకర్షించగలుగుతాం. సత్సంగాలు ఎందుకు పెడుతున్నాం? మనం ఒక ఇంట్లో మన సాధకులు కావచ్చు, కొత్త దాంట్లో పెడుతున్నాం అంటే చుట్టుపక్కల 10 మందికి ఈ విషయం తెలిసి ఇక్కడికి వచ్చి మన కార్యక్రమాల్ని, మన క్రమశిక్షణని, మన సేవ తత్పరతను, మన సేవల్ని, మన సంస్థని, మన గురూజీని చూసి వాళ్ళు ఇంకా మన నుంచి ఆదర్శాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. మంచి కార్యక్రమం వస్తుందంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. కాబట్టి వాళ్ళకి స్ఫూర్తి కలిగే విధంగానే మన మాట కానీ చేత కానీ అన్నీ ఉండాలి. కుండలు అన్నామంటే విసుకాల్సిన పని లేదు. 4 మెతుకులు పట్టుకుంటే మన దాన్ని ఉడికిందా ఉడకలేదు అనేది మనం చెప్పగలుగుతాం. అట్లనే మనం కూడా అన్ని అబ్జర్వ్ చేస్తా ఉంటారు. మనం ఎవరు చేయలే అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మనం ఆదర్శవంతులుగా ఉండి 10 మందిని ఆకర్షించి ఇంకా మన గురించి ఔన్నత్యాన్ని, ధ్యాన మండలి విశిష్టతను పబ్లిక్ లో తీసుకెళ్లే బాధ్యత మంది. మన ఇంట్లో సొంత పని, సొంత ఫంక్షన్ అంటే మన ఇష్టం మనం చేసుకుంటాం. దాన్ని ఎవరు అబ్జెక్షన్ పెట్టరు, వాళ్ళ ఇష్టం వాళ్ళ పని అనుకుంటారు. కానీ ఇది సంస్థకు సంబంధించింది కాబట్టి సంస్థను మన సమాజానికి రిఫర్ చేస్తున్నాం. యథా రాజ తదా ప్రజ అని, రాజును బట్టి ప్రజలు ఉంటారు. ఇప్పుడు మన రాజు మంచి ఆదర్శవంతుడే గురూజీ, కానీ మన ఆదర్శాలను పుట్టుకుపుచ్చుకోపోవటం వల్ల, ఆచరణలో పెట్టకపోవటం వల్ల మనం దోచినట్టుగా మనం బిహేవ్ చేస్తున్నాం. కాబట్టి ఆ కలంకం అనేది గురూజీకి వస్తుంది. శిష్యులు ఇట్లున్నారంటే, క్రమశిక్షణ లేకుండా ఇట్లున్నారంటే గురూజీ ఎట్లున్నారు అనే భావన వస్తుంది. అదే మనం క్రమశిక్షణతోని, సమయపాలతోని, సమయస్ఫూర్తితోని మనం ఆదర్శవంతంగా క్రమశిక్షణ నడుచుకుంటే వీళ్ళు ఇంత బాగున్నారు, వీళ్ళ గురుజీని చూడాలి అనే ప్రేరణ వాళ్ళలో కలిగే విధంగా మనం తీర్చిదిద్దుకోవాలి. మనం ఆనుముత్యాలే, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి ఇంకా మనం మెరుగుపరచుకోవాలి. రాయిని మెరుగుపరిచినప్పుడే రత్నం అవుతుంది. డైమండ్ కావాలంటే దాన్ని ఎంత సానబడితేనే అది ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దబడుద్ది. కాబట్టి మనం ఉన్న కొంతమంది అయినా సరే మనం ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, నేను టైం పాలనలో మనం వెనకబడి ఉంటున్నాం. కొందరు ఏమనుకుంటున్నారంటే, మేము ముందు వచ్చినా అందరు లేట్కి వస్తారు కదండి, లేటుగానే మొదలవుతుంది, మేము ముందు వచ్చి మా టైం వేస్ట్ చేస్తున్నాం, ఆ భావన కలుగుతుంది. రియల్ గా ముందు వచ్చిన వాళ్ళకి నిజంగానే అన్యాయం జరుగుతుంది. దాంట్లో కాదనలేని విషయం. ఎందుకంటే టైం ఎవరికైనా విలువైంది, ఎవరికైనా మనం తక్కువగా చూడకూడదు. కాబట్టి మనం టైం పాలన అనేది మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సత్సాయి బాబా వాళ్ళు ఉన్నారు, 6:30 భజనాన్ని పెట్టుకుంటారు. వాళ్ళు 40 మంది రాని, 9 రాని, 6:30కి స్టార్ట్ అయిపోద్ది అసలు. అది వాళ్ళు కూడా దాదాపు సగం మంది పైన వస్తారు. అన్నట్టు కూడా ఒక 40 మంది ఉన్నారంటే ఒక 20 మంది వస్తే మనం స్టార్ట్ చేద్దామని మన కార్యక్రమం అనుకుంటే 40 మందిలో 9 కూడా జ్ఞానికి రావట్లేదు. అది పెద్ద లోపం అయిపోతుంది. అసలు చిన్నపిల్లాడికి చెప్పినట్టు స్కూల్ టైంకి రారా అని మనం చిన్నపిల్లాడికి చెప్పుకునే పరిస్థితుల్లో మనం చెప్పుకుని దాని గురించి చర్చిస్తున్నామంటే మనం ఆలోచించుకోవాలి. ఇది మనం అధిగమించలేని కష్టమైన పనేం కాదు. అది కాకపోతే అశ్రద్ధ వల్లే మనం అధిగమించలేకపోతున్నాం. కానీ కష్టమైనదేం కాదు. మనకి ముందు ప్రణాళిక ఉండాలి. ఈ రోజు మనకు 10 గంటల టైం ఉంది అని కద్మ కార్యక్రమాలకు అనుకోను. 10 గంటల టైం ఉందంటే మనం ఎన్ని పనులు చేయగలుగుతాం, 10 పనులు చేసుకుందాం అని అనుకుంటే 10 పనులు పెట్టుకోకూడదు. ఆ రోజు 7, 8 వరకే పెట్టుకొని బ్రేక్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకు గందరగోళం ఉండదు, ఒత్తిడి ఉండదు, మెయిన్ ఇంకా కుషన్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది. కాబట్టి అన్నింటినీ 10 గంటలు 8 పెట్టుకున్నా 8కి విజయవంతంగా 100% మనం ఇన్వాల్వ్ చేయగలుగుతాం. 100% రిజల్ట్ రాగలుగుతాం. మనం 10 చేసే పనులు టైం ఉంటే 12, 13 పెట్టుకుంటే ఈ అన్ని డిస్టర్బ్ అయ్యింది, ఏది కసక్తరంగా జరగదు. కాబట్టి
ఇప్పుడు కొందరు ఏమంటారు ఏదో కారణాలు చెప్తున్నారు కానీ నాకు అవి అంత బలమైన కారణాలలాగా నాకు అనిపించట్లేదు. ఇప్పుడు నేనున్న 20 సంవత్సరాల నుంచి ఉన్నా, సేవలు ఉన్నాను, బ్రహ్మోపదేశాల్లో పాల్గొన్నాను, MMA క్లాసులలో చురుగ్గా ఉన్నాను, తర్వాత ఈ సత్సంగాలు ఏది చేసినా కానీ నేను ఒక 10 నిమిషాలు పోకుండా ముందే ఉంటా, అసలు దాంట్లో డౌట్ లేదు. 20 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా లేటుగా రాలేదు, ఒక్కరోజు కూడా నేను టైంకి రాలేదు, ముందు వచ్చా. ఎందుకని నేను రిటైర్ అయిన వాడిని కాదు, రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నా అండి. మీరు మీకేమైనా మీకు బిజీ ఉండదు, టైం కాకపోతే ఇంకా అర్థం ముందు వస్తారు అనే పరిస్థితి ఏం లేదు. నేను నాకు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, నాకు గ్రానైట్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, ఇవన్నీ చూసుకుంటా నేను అటెండ్ అవుతున్నా సేవలో. కానీ ఎప్పుడు కూడా సమయం పాలన అనేది అట్లా నేను టైం పెట్టుకుంటా ముందే. నేను ఫ్యాక్టరీ కార్డు ఉంటే 4కి ప్రోగ్రామ్ అనుకుంటే 2:30కి అక్కడ పెట్టుకుంటా, 4కి అనుకుంటే అక్కడి నుంచి ఇంటికి వస్తారు 3 అయింది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలైనా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా. 3కి ఇంటికి వస్తా, స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చేసరికి 3:30 అయింది. పావుగంట జర్నీ పావుగంట కూర్చొని ట్రాఫిక్ జామ్ అయినా ఏమైనా ఇబ్బంది అయినా అంటే ఆ ప్రణాళిక మనం లేకపోతే ఏం చేయలేం. ఇంత చిన్నదాన్నే మనం ఇంత చిన్న సత్సంగాన్ని మనం సక్సెస్ చేయలేకపోతే ఇంకా మనం ఆదర్శ ప్రపంచాన్ని ఎక్కడ నిర్మిస్తాం? మన వల్ల ఏమైతుంది? మాటలు కాదు కదా, అంటే అసాధ్యమైందేం కాదండి, సాధ్యమైందే కానీ మనం అంత చిన్నదాన్ని కూడా మనం సక్సెస్ చేయలేకపోతున్నాం, దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రియల్గా వచ్చిన వాళ్ళకి రివర్స్ పనిష్మెంట్ అవుతుంది, లేట్గా వచ్చిన వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. 4కి అనుకుంటే 4:30, 5కి వచ్చి సేవ్ అవుతుంది. ముందు వచ్చిన వాళ్ళకి పనిష్మెంట్ అవుతుంది, ఖాళీగా ఉంటున్నారు కదా. ఇప్పుడు అందరూ కంపల్సరీ రావాల్సిందే, 4 గంటలకు అంటే 100% రావాల్సిందే. 4 గంటలకు రావద్దు, 4కి రావాలని మన సంకల్పం చేసుకోవాలి. ఎందుకు సాధ్యపడదండి? ఈజీగా సాధ్యపడుద్ది, 100% సాధ్యపడుద్ది. మనకి ఈ ప్రణాళిక నిన్న నుంచే ఉండాలి. రేపు ఏం పనులు ఉన్నాయి అట్లా షెడ్యూల్స్ అనేది మనం పెట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి మనం ఆ విషయంలో చాలా వెనకబడి ఉన్నామండి. దీన్ని మనం చర్చించుకునే దాకా రాకూడదు. మీరు ఆలోచించండి, నేను వస్తున్నా 20 సంవత్సరాల నుంచి వస్తున్నా. మీకు ఇప్పుడు ఈ మధ్య వచ్చిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, అయినా కానీ వాళ్ళు రావట్లేదు. ఒకరిని చూసి ఒకరు ఏమంటారంటే వాళ్ళు లేట్కి వస్తారుగా, మీ లేట్కి వస్తాం. ఇప్పుడు చెడుని చూసి మనం ప్రామాణికంగా చూసుకొని ముందుకు వెళ్ళకూడదు, మంచిని చూసి మనం ముందుకు వెళ్ళాలి, మంచిని మనం చేసుకోవాలి. ముందు వచ్చిన వాళ్ళకి ముందు రావాలనుకున్న వాళ్ళు కూడా ఎవరు వస్తున్నారనేది అదే ఇప్పుడు ప్రాబ్లం. అందరు లేట్కి వస్తున్నారని ఒక నిర్లక్ష్యం వస్తుంది. అదే వచ్చిందండి. ఇప్పుడు రాజంతా రాజ ప్రజల్ని తలా 1 లీటర్ పాలు పోయింది అన్నాడంట. పోయామంటే అందరూ నీళ్ళు తీసుకొచ్చి ఎవరు కావాలనుకున్నాడు, నేను ఒక్కనే నీళ్లు పోస్తే ఏమైతుంది, నేను ఒక్క అందరు నీళ్ళే పోసారు. తెల్లారి చూస్తే అంత నీళ్ళే ఉన్నాయి దాంట్లో, ఎవరికి పాలు పోయినాయి. అట్లా మన పరిస్థితి కూడా అలానే తయారైతుంది. ఎంత చిన్న విషయం అని టైం రావటం అనేది ఏదో అసలు దానికి చెప్పలేనంత పెద్ద రీజన్ ఉంటే టైం తప్పాలి. నాకు 20 సంవత్సరాల నుంచి తప్పలేదు కదా, మీరు అర్థం చేసుకోండి. ఎందుకు తప్పుద్దండి? టైం మనం ఆ మాత్రం మనం మేనేజ్ చేసుకోలేకపోతే మనం ఏం సాధిస్తాం ఇంకా జీవితంలో? కాబట్టి ఎందుకు ఇబ్బంది అవుతుందంటే సరైన ప్రణాళిక లేకపోవటం. సరైన ప్రణాళిక ఎప్పుడు వస్తుందంటే సత్వగుణంలో ఉన్నప్పుడు వస్తుంది. మనిషి సత్వగుణంలో ఉన్నప్పుడు వస్తుంది, రజోగుణ గుణాలు ఉన్నప్పుడు రాదండి. ఈ నియమాలు రావు. అవి ఏంటంటే ఆ రజోగుణం తమ గుణం అనేది మనం కరెక్ట్గా ఉంచలేదు, బ్యాలెన్స్గా ఉంచలేదు, అన్బ్యాలెన్స్గా చేస్తుంది. దానికి మెయిన్ ఏంటంటే మన అష్టాంగ యోగాల ఫస్ట్ సూత్రం ఏంటి? అష్టాంగ యోగా పతంజలి మహర్షి రచించి రూపొందించి సమాజానికి అందించిండు, అది మహాకావ్యం. దాంట్లో 18 నియమాలు ఉన్నాయి. 18లో ఫస్ట్ ఏముందంటే అహింస అని ఉంది. అహింస అంటే హింస చేయకుంటుండదు, అంటే మాంసాలను తినకుంటుండదు, వాడుక భాషలో చెప్పాలి. చాలా మంది ఈ మార్గంలోకి వస్తున్నారు కానీ మానలేకపోతున్నాం అండి. కొంతకాలం మానేసాం, మళ్ళీ మొదలు పెట్టాం అంటున్నారు. ఇప్పుడు మానలేకపోతున్నాం అండి అంటున్నారు. అసలు వాళ్ళకి మానవత్వం మేలుకుంటే ఆ మాట అనరు. నేను ఈ మార్గంలో రాకముందు మాదే నాన్ వెజ్ ఫ్యామిలీ, 100% నాన్ వెజ్ చేయగా దాంట్లో డౌట్ ఏం లేదు. దీంట్లోకి వచ్చాక నాకు 100కి 200% మార్పు వచ్చింది. నేను మా ఫ్యామిలీ మా పిల్లలు తినట్లేదు. సంకల్పం చేసుకుంటే మనలో గట్టిగా ఉంటే ఏదైనా సరే. ఇప్పుడు సంకల్ప బలం గట్టిగా ఉండాలండి. ఒక జీవిని చంపాల్సిన అవసరం ఏంది? నా వల్ల ఒక జీవి ఎందుకు చంపాలి, ఎందుకు హింసపడాలి? అది మనలాగే పుట్టింది కదా, అందరం భగవంతుడి బిడ్డలే కదా, అది కూడా భగవంతుడి సృష్టిగా, సృష్టిలో భాగమేగా, మనం భగవంతుడి సృష్టిలో భాగమేగా.
అనే కోణంలో మనం ఆలోచించాలి. మానవుడు అంటే మానవత్వం ఉన్నవాడే మానవుడు అండి. రాక్షస గుణాలు ఉన్నవాడిని మానవుడు అనరు, జంతు లక్షణాలు ఉన్నవాడిని మానవుడు అనరు, మానవత్వం ఉన్నవాడినే మానవుడు అంటారు. కాబట్టి మళ్ళీ మానవత్వం ఉంటుంది కానీ మేల్కొల్పాలి, మేల్కొల్పుకోవాలి. మనం ఎవరో వచ్చి మనం మేల్కొల్పరు, బండి మనం తీర్చిదిద్దుకోవాలి. గురువు ఒక మార్గదర్శకుడే, మార్గాన్ని చూపిస్తాడు, ప్రయాణం చేయాల్సింది మాత్రం మనమే. రోజు గురుజీ వచ్చి కర్ర పెట్టుకొని టేబుల్ కాడ కూర్చోడు, ఆనందినే కాడ చెప్తాడు ఆయన, అంతే. నువ్వు విద్య దించనా, నాలుగు విద్య దించనా అని కాపలా కాయరు కదండి. కాబట్టి గురువు మీద మనకి ఆ గురి ఉండాలి, లేకపోతే మనలో మార్పు రాదండి. ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఇంత టైం వేస్ట్. ఉపయోగం చెప్పండి. నేను దాని మనలో 10 సంవత్సరాలు సభ్యుడిగా ఉన్నా, నేను టైంకి రాను, నేను నాన్ వెజ్ తింటా అంటే సంస్థ కలంకం వస్తుంది. వీళ్ళేమి తీర్చిదిద్దబడ్డారు, వీళ్ళేం మెరుగైంది వీళ్ళ జీవితం, దీనివల్ల వీళ్ళకే మేలు జరుగుతుంది, మనం పోతే మనకేం మేలు జరుగుద్ది అని ఎవరైనా ఆలోచిస్తారు. ఈరోజు తక్కువ ఎవరైనా గుడ్డిగా పాటించే వాళ్ళు ఉండరు. కాబట్టి మెయిన్ మనం సాత్వికతని పెంచుకోవాలి. సాత్వికత పెంచుకున్నప్పుడే మనం మెయిన్ ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడికి సాత్విక గుణం అనేది ఒక వజ్రాయుధం లాగా పనిచేస్తాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మనం తమో రజో గుణాలకి ప్రేరేపించే ఆహారం తిన్నప్పుడు మనం ప్రపంచమే పరిగెడతాం. రజోగుణం అనేది ఏంటంటే ప్రపంచమే పరుగులు తీపిస్తుంది, పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసుకొస్తుంది, పిచ్చి పిచ్చి సంకల్పాలు, పిచ్చి పిచ్చి టార్గెట్స్. అంటే ప్రపంచమే పరుగు పెడతామంటే వాడికి వెనక్కి రాడు. గుణపరిశీలన చేసుకోండి. భౌతికవాదం మత్తులో ఉంటాడు. గురువు చెప్తాడు ఆధ్యాత్మికత పిచ్చి ఉండొద్దు, భౌతికవాదం మత్తు ఉండొద్దు. కానీ మనిషి పరిపూర్ణత చెందాలంటే రెండు ఉండాలి. మళ్ళీ సమన్వయం చేసుకొని ముందుకెళ్ళాలి. జోడెద్దుల బండిలాగా రెండు ఉండాలి. ఒక ఎక్కైనా ఇబ్బంది, ఒక ముందుకైనా ఇబ్బంది, ఒక నడపైన ఇబ్బంది, ఒక నడిచిన ఇబ్బంది. కాబట్టి సత్వగుణాన్ని మనం చాలా దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలనే దాని మీద మనం ఒక రకంగా కొత్తలు కావచ్చు, ఆ మార్పులో రానోళ్ళు కావచ్చు, ఉండి దాంట్లో పచ్చి సంపాదించిన వాళ్ళు కావచ్చు, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫస్ట్ సత్వగుణం రావాలంటే సత్వగుణ ఆహారం తీసుకుంటేనే సత్వగుణంలోకి వస్తాం. రజోతమగుణ ఆహారం తీసుకుంటే రాము కదా, ఎక్కికుంటూ తేనుకు అంటారు. కాబట్టి మనం రజోగుణ ఆహారం సత్వగుణం రావాలంటే అది వస్తుందే కాదు, మధ్యపడేదే కాదు. మనం ఆధ్యాత్మిక మార్గంలో వచ్చినామంటే అంతర్ముఖం కావాలి. ఆధ్యాత్మిక ఏంటనే అంతర్ముఖ ప్రయాణం. కాబట్టి అంతర్ముఖం కావాలంటే సత్వగుణానికి మించినటువంటి వజ్రాన్ని సత్వగుణం కావాలంటే కంపల్సరీ మనం శాకాహారంలోకి రావాలి. ఇంకా ముందుకెళ్ళాలంటే రా ఫుడ్, అమృత ఆహారం తీసుకోవాలి. అమృతం అంటే మృతం కానిది, మృతంగా ఆహారం ఎక్కువ తీసుకోవాలి. లేదా అది 50% ఇది 50% తీసుకున్నా ఇంకా బెటర్. ఎందుకంటే ఓన్లీ మనం రిటైర్మెంట్ అయిన వాళ్ళం కాదుగా, గృహస్థుగా ఉన్నాం, గృహస్థ బాధ్యతలు మనకు ఉన్నాయి. కాబట్టి 50-50 తీసుకుంటే మనకి దీంట్లో రాణిస్తాం, దాంట్లో రాణిస్తాం, బ్యాలెన్స్ అవుతుంది. మెయిన్ ఏంటంటే నాన్ వెజ్ 100-200% మానేయాలి. ఈ మార్గంలో మనం సాధన చేయాలి అంటే, ఎందుకంటే సమస్థితి వచ్చినాక సాధన అవసరం లేదు. సమస్థితికి వచ్చే వరకు సాధన కావాలి. సమస్థితి రావాలి అంటే సత్వగుణం కావాలి. సత్వగుణం కావాలి, సత్వగుణ ఆహారం తీసుకోవాలి. సత్వగుణ ఆహారం ఓన్లీ ఒక నోటి ద్వారానే కాదు, చెవుల ద్వారా తీసుకునే సత్వగుణం ఉండాలి, కళ్ళ ద్వారా తీసుకునే సత్వగుణం ఉండాలి. అంటే చెవులు అంటే చెవుల్లో సత్వగుణం రావాలంటే పార్టీల గురించో లేకపోతే ఇతర బాహ్య ప్రపంచ విషయాల గురించో వాటి గురించి మనం వస్తే మనకి రాదు. మనకేం రావాలి? స్వామి ప్రసంగాలు, గురుజీ ప్రసంగాలు. ఆధ్యాత్మికవేత్తల్లో కూడా అందరు మెరుగుగా లేరు. దాంట్లో కూడా మన సంస్కారాన్ని బట్టి మన గురువు దొరుకుతారని చెప్తారు. కాబట్టి మంచి గురువుని మనకి విచక్షణ ఉండాలి, వివేకం ఉండాలి. మంచి గురువుని మనం ఎన్నుకున్నాం, మన అదృష్టం, మన పుణ్యఫలం మన ధ్యాన మండలిలోకి రావటం. దాంట్లో ఎక్కడ అనుమానించాల్సిన పని లేదు. మనం ఎక్కడైనా కాళ్ళు ఎగరేసుకొని మనం చెప్పుకోవచ్చు మీ ధ్యాన మండలి సభ్యులేమని. కానీ చెప్పుకునే అర్హత మనకు ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సంస్థకి మన వల్ల చెడ్డ పేరు వస్తుందంటే ఆ పని చేయొద్దు. మన సొంత విషయాలు ఎట్లా ఉన్నా సంస్థకు సంబంధించిన విషయాల్లో మాత్రం మనం నిక్కచ్చిగా ఉండాలి. 100% పార్టిసిపేషన్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి సాధ్యం అవుతుంది, మన జ్ఞాన మార్గంలో ఉన్న మనం చెప్పుకుంటున్నాం కానీ మనకు సాధ్యం కావట్లేదు. వాళ్ళు భక్తి మార్గంలో ఉన్న ససేవా భక్తులు 6:30కి స్టార్ట్ చేస్తున్నారు. మనం గొప్పలో మనం చెప్పుకుంటే ఎట్లా? మన మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి, ప్రవర్తనలో ఉండాలి, వ్యక్తిత్వంలో ఉండాలి, ఆలోచన విధానంలో ఉండాలి. అప్పుడే మనం రాణిస్తాం తప్ప మనం వాళ్ళు కామెంట్ చేయకుండా వాళ్ళే మనని కామెంట్ చేసే విధంగా మన ప్రణాళిక ఉంది. వింటున్నారా? అందరం తర్వాత
మెయిన్ ఏంటంటే మనం మన కోసం జంతు బలి చేయొద్దు, ఆహారం తీసుకోవద్దు, మాంసాహారం మనం అంటాం, కానీ నిజంగా అది కూడా పరిపూర్ణమైన ఆలోచన కాదండి. స్వార్థపూరితమైన ఆలోచన ఏంది, ఆహారం మాంసాహారం తీసుకుంటే మనకు చెడు జరుగుద్ది, అదేంటి మన సాధనలో ముందుకెళ్ళలేము, ధ్యానంలో ముందుకెళ్ళలేము అనే పరిస్థితిని మనం అనుకుంటున్నాం. అంటే కాబట్టి మనం ఉదయకం కాదు, ఒక జీవిని చంపొద్దు, ఒక జీవిని హింస పెట్టొద్దు అనే మానవత్వ కోణంలో, మానవీయ కోణంలోనే మనం ఆలోచించాలి. అది 1-2 సార్లు మనకు ఆ ప్రేరణ రావాలి, రాకపోతే మానలేము. బలంగా మన ఇన్నర్ వాయిస్ మనకి చెప్తున్నప్పుడే అందరూ మన నుంచి వస్తున్నప్పుడు మనం మానగలుగుతాం. బయట వాళ్ళు చెప్తే కాదు. కాబట్టి ఎందుకంటే మేము ఆ నుంచి వచ్చిన వాళ్ళే 20 సంవత్సరాలు దాటింది శాఖారులుగా, 100% శాఖారులుగా మాది. ఆ రిజల్ట్ కూడా మేము చూస్తున్నాం. మా ఆలోచనలు కానీ మా లైఫ్ స్టైల్ కానీ ఎంత ఉన్నతంగా ఉంది, ఎంత గొప్పగా ఉంది అనేది చాలా బాగుంది. ఇది చాలా నా ఈ ధ్యానమండలికి రావటం గురించి ఒక మాట అన్నాడు. ఇప్పుడు ఒక నిమిషం గురించి ఒక మాట అన్నారు. ఇప్పుడు బావి తవ్వుతాం, బావి తీస్తాం, బావి తీసినప్పుడు కింద నీళ్లు ఉంటేనే ఉపయోగం, ఎంత తీసినా నీళ్ళు లేకపోతే ఉపయోగం లేదా. శిల్పి ఉంటాడు, శిల అయినప్పుడే చెక్కగలుగుతాడు, ఒక దేవుడి విగ్రహం చెక్కగలుగుతాడు. శిలలో దమ్ము లేకుండా పక్కన పలిపోయింది అనుకోండి, శిల్పి ఏం చేయలేడుగా. శిల్పిలో నైపుణ్యం ఉంది, ప్రావీణ్యత ఉంది, కానీ అక్కడ బావి తీశారు, కింద నీళ్లు, ఉపయోగం ఉంది. కాబట్టి గురువు చెప్తాడు, ఇద్దరు కలిసినప్పుడే సత్ఫలితాలు వస్తాయి. మంచి గురువు ఉండి చెడ్డ శిష్యుడు ఉన్నా ఉపయోగం లేదు, మంచి శిష్యుడు ఉండి స్వార్థపూర్వమైన గురువు ఉన్నా ఉపయోగం లేదు. ఇద్దరు కలిసినప్పుడే ఇద్దరికి ఫలితాలు వస్తాయి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ఫీజులు పెట్టట్లేదు కదా, సమాజ శ్రేయస్ కోసం బయటకు వచ్చారు, వాళ్ళ జీవితాలు అంకితం చేశారు, కోతులా కరిగిపోతున్నారు. ఆయన ఇంకా మనలో మార్పు రాకపోతే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. ఇప్పుడు 20 సంవత్సరాలు చూస్తున్నాం వాళ్ళ జీవన విధానం, ఎంత త్యాగమయులు, ఎంత సేవా తత్పరత ఉన్నది. కాబట్టి మనలో ఇంకా మార్పు తీసుకొచ్చుకోవాలి. మెయిన్ ఏంటంటే గురుజీ చెప్తాడు, అహింస గురించి చెప్పి ఇప్పుడు కొంచెం తగ్గించారు, కానీ ఫస్ట్ లో బాగా చెప్పేది గురూజీ. నేను పట్టుపట్టేది గురూజీని. బ్రహ్మోపదేశం రోజు మీరు కంపల్సరీ శాకారం గురించి, జీవహింస చేయకుండా ఉండటం గురించి పావుగంట కంపల్సరీ మాట్లాడాలంటే బయట ఎక్కువ మాట్లాడలేదు, కానీ కంపల్సరీ మాత్రం మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే సాధకుల్లో సత్ఫలితాలు రావాలి, సాధనలో ముందుకెళ్ళాలి అని నేను బాగా భావిస్తా. శాకారం ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి మనం ఆ రకంగా ఆధ్యాత్మిక మార్గంలో ముందెళ్ళాలంటే మాత్రం ముందు సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. దాని తర్వాత అన్ని వస్తాయి, అయ్యే మనకి ఆటోమేటిక్గా అన్ని వస్తాయి. అన్ని ఉత్తమ గుణాలు మనకి రావాలంటే మనకి ముందు మన సత్వగుణంలోకి రావాలి. సత్వగుణంలోకి రావాలంటే ఆహార నియమాలు ఫస్ట్ మార్చుకోవాలి. ఆహార నియమాలు మార్చుకోవడం బాడీ సహకరిస్తుంది. పొద్దున్నే లేగలుగుతాం, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఒత్తిడి ఉండదు, గందరగోళం ఉండదు, చికాకు ఉండదు, బాడీలో మెత్తదనం వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఎంతసేపు శ్రమించినా కష్టం అనిపించదు, అలసట అనిపించదు. ఇన్ని లాభాలు ఉన్నాయి. అసలు మన పిల్లలు ఉన్న లాభాల కోసమైనా పని చేయాలి. వాటిని చంపొద్దు, అవి కూడా మోగజీవులు. మనం ఇప్పుడు మనలాగా అవి పుట్టినాయి, వాటి జీవితకాలం అవి జీవించాలని అనుకుంటాయిగా. మనిషి ఉండండి, ఒక 60 సంవత్సరాలకు వాటికి జబ్బులు వచ్చినా, అనారోగ్యం పాలైతే 1000 లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ కురుతుండు. అంటే ఎందుకు ఇంకా బతకాలి అని మనకున్న అటువంటి ఆలోచన వాటికి కూడా ఉంటుంది. అయ్యో వాటి కూడా బతకాలని ఉంది, ఎంత విలువలు ఆడతాయి వాటిని కట్ చేసినప్పుడు, చంపుతున్నప్పుడు. కాబట్టి మనం మానవ కోణంలో ఆలోచించి మానేయాలి. మన ఆధ్యాత్మికత మార్గంలో మాత్రం, ఆధ్యాత్మిక మార్పు రావాలంటే మాత్రం అర్జెంటుగా మానేయాలి, ఇంకా తక్షణమే మానేయాలి. ఎందుకంటే ఒక జీవి చంపామనుకోండి, అది చచ్చిపోద్ది, అంటే అది శవమే కదా. మరి శవాన్ని మనం కడుపులో వేసుకుంటున్నాం. మీరు ఆలోచించండి, శవాన్ని తింటాం ఏంటండి? శవాన్ని ఎవరు తింటారు? రాక్షసులు తింటారు. శవాన్ని ఎవరు తింటారండి? భూతాలు తింటే రాక్షసులు తింటారు. మన రాక్షసులు, మన మనుషులం. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, మాంసాన్ని తినే వాళ్ళని.